గాయస్ కోతి మా ఇంటి ముందు నుంచింది. ఇప్పుడు అమ్మ కోతి. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మా ఇంట్లోకి వచ్చేసాము. రే ఆగండి రా. సో మా ఇల్లు చాలా పెద్దగా ఉండింది. మేమైతే ఇప్పుడు ఖాళీ చేసేసే కొన్నూరు అయితే వెళ్ళిపోతున్నాం. సో గాయస్ ఇవైతే క్లీన్ అంతా అయిపోయింది. ఇక్కడ అద్దెంకులో ఉన్న పనులన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే బయలుదేరుతాం. మా వాళ్ళు వస్తారు పికప్ చేసుకోవడానికి. సో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఇల్లు చూడండి, చూపించండి. సో ఇట్లా ఉందన్నమాట. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది. ఇది మేము చిన్నప్పుడు వేసిన ఒక ఆర్ట్. పెద్దప్పుడు కూడా వేసాంలే, కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఆర్ట్ అనమాట ఇదంతా. ఇదిగో మళ్ళీ తిరుగు. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ మొత్తం నీట్గా క్లీనింగ్ చేసి పెట్టేశారనమాట. ఫుల్ క్లీనింగ్ చేస్తారు కదా, వాళ్ళందరినీ పెట్టేసి అస్సాయి. సో ఇట్లా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్స్ వారాలు ఇలా క్లీన్ చేసేసారు. మొత్తం ఖాళీ చేసేసారు. ఇది అప్పుడు ఫిష్ ట్యాంకర్, ఫిషెస్ అన్ని చనిపోయాయి దీనిలో. విష్ణు చేయండి విష్ణు చెయ్యి చూడండి. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్లు మొత్తం ఖాళీగా ఉంది ఫుల్. సో అది తీయాలి అన్నాడు మన అందువల్ల మొత్తం. ఎవరు బబుల్ కోటి నానా. సో మా నాన్న అయితే వచ్చాడు, ఫోన్లో మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ కలుద్దాంలే. ఇదైతే ఇంకో రూము, ఫస్ట్ రూము. ఇక్కడ క్లీన్ చేయలేదు ఇంకా, మేము సర్దాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో రూమ్కి వెళ్దాము, దేవుడి గదికి వెళ్దాము. దేవుడి గది అయితే ఇట్లుంది దరిద్రంగా. సో పైన ఏంటంటే ఒకసారి మమ్మీ ఇలా వేసేసి డోర్ వేసేసింది ఏదో పెట్టి, దాంట్లో పైన ఇలా అయిందంట. సో రీసౌండ్ వస్తుంది. అయిపోయింది క్లీనింగ్. నెక్స్ట్ బోతాజ్ ఇక్కడ చూపిస్తాను. చాలా బుక్స్ ఉండాలి బట్ లేవు, ఎందుకంటే మేము తినిపించేసాం. సో ఇట్లా ఉంటుంది అనమాట క్లీనింగ్ అంటే. చాలా కష్టం. ఆ రోజు అయితే చాలా కష్టపడ్డాము వెళ్ళడానికి. సో ఇలా ఒకరికి ఇవ్వాలి. నెక్స్ట్ ఇది బాత్రూము. అండ్ నెక్స్ట్ అంతే. ఇక్కడ నుంచి అని చూపిస్తాను. ఇది వంటగది చాలా పెద్దగా ఉంది. బట్ మా వంటగది యూనివర్సిటీ అనమాట. ముచ్చట్లు జరుపుతున్నాడు. ఓకే ఇది వెనకాల నుంచి వ్యూ చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి కోతులు రాగలదు కదరా వర్షిగా. అయితే చిన్న కోతులు అయితే రా. ఏది సో పీజీఏన్ అక్కడక్కడ కనపడుతుందా. ఓకే నెక్స్ట్ మనం అదే ఇల్లు నుంచి బయటికి వెళ్ళి ఇల్లు కీస్ ఇచ్చేటప్పుడు చూపిస్తాం.